కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారట. ఓవైపు సభలో కీలకమైన కృష్ణానది జలాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే కొందరు ఎమ్మెల్యేలు లాబీలో తిరుగుతూ కనిపించారు. దీన్ని సీరియస్గా తీసుకున్న సీఎం వెంటనే అందరినీ సభలోకి పిలిపించాలని విప్లను ఆదేశించారు. ఇటీవల ప్రజెంటేషన్లో అందరూ సభలో ఉండాలని సీఎం ఆదేశించగా అయినా కొందరు సభలో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆ వెంటనే సభ్యులంతా హాల్లోకి చేరుకున్నారట. వాళ్ళిగా ఏదో కాలేజీకి పోయినట్టు స్కూల్కి పోయినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అట్లా. పాపం ఎమ్మెల్యేలు అంతా కూడా అసెంబ్లీని ఏదో కాలేజీ లాగో స్కూల్ లాగో, ఎప్పుడు స్కూల్ బెల్ కొడతారో బయటకు పోదామనో, ఎప్పుడు క్లాస్ బంక్ కొడదామనో, పాపం వాళ్ళకి ఏం పని ఉందాడ? ఏం మాట్లాడడానికి ఏం పెద్ద విషయాలు ఏం లేవు అక్కడ. ప్రభుత్వం నుంచి ఏమైనా మాట్లాడదామంటే పెద్ద ఏదో మనం చేసిన ఇరగబొడిచినవి ఏం లేవు. ఇవాళ పాపం ఏం చేస్తారు? ఎప్పుడెప్పుడు బెల్ కొడతారు, ఎప్పుడెప్పుడు బయటకు పోదామా, ఎప్పుడెప్పుడు బ్రేక్ ఇస్తారా, ఎప్పుడెప్పుడు బంక్ కొడదామా అని చూస్తారు వాళ్ళు. పాపం ఆ పీపీటీ ప్రజెంటేషన్లో నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ చేయాలి. ఇక మంచిగా ఆయన పాపం చాలా ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే కేసీఆర్ వస్తున్నాడని చెప్పినాక కేసీఆర్ ఖచ్చితంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది, అందరూ ఎక్స్పెక్ట్ చేసింది అదే. పాపం ఆయన చాలా క్లియర్గా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ కూడా ఆయన చాలా క్లియర్గా పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిండు. పాపం సొంత పార్టీ ఎమ్మెల్యేలో పట్టించుకోలేదండి. సరే, ప్రతిపక్ష పార్టీలో బీజేపీ వాళ్ళేమో నిద్రపోయారు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏమో ఇంట్లో పడుకున్నారు. ఇక మనం ఇచ్చేది కనీసం మన ఎమ్మెల్యేలకైనా ఉపయోగపడుతుంది అంటే కనీసం అది కూడా వినకుండా బయటకు పోయారు వీళ్ళు. ఇది జరిగింది. ఇక నిన్న ఇక గృహజ్యోతి కొత్త దరఖాస్తులకు ఛాన్స్ అట. పాతవారు వివరాల అప్డేట్కు అవకాశం అట. పార్టీలు వర్గాలకు అతీతంగా పథకం అమలట. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు